అన్నింట్లోనూ దూరేస్తున్నారు ట్రంప్. నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. వివిధ దేశాల అధ్యక్షులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఆయన తీరుపై గుర్రుగా ఉన్నారు ప్రపంచ దేశాధినేతలు. కొద్ది రోజులుగా ట్రంప్ వ్యవహార శైలి అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అటు శాంతి అంటూనే ఇటు దాడులకు పాల్పడుతున్నారు. ఓవైపు మాట్లాడుకుందాం అంటూనే మరోవైపు చేయాల్సింది చేస్తున్నారు. ఇక ట్రంప్ వెనజులా అధ్యక్షుడిని నెక్స్ట్ నేనే అంటూ చేసినటువంటి వ్యాఖ్యలపైన, ఆయన చేసినటువంటి ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పైన మరిన్ని వివరాలు విశ్లేషించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు. నమస్కారం అండి కోటేశ్వర గారు. నమస్తే కోటేశ్వర గారు, ట్రంప్ తనకు తాను వెనజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ని అని ప్రకటించుకోవడము, తను ట్రూత్ సోషల్ పోస్ట్లో చేసినటువంటి ఎడిటెడ్ ఒక వర్షన్ ఏదైతే ఉందో వికీపీడియా ఇమేజ్ని పోస్ట్ చేసి ఇదంతా ప్రజల రియాక్షన్ టెస్ట్ చేసేటువంటి ఒక వ్యూహం అనుకోవాలా, లేదంటే రియల్ పాలసీ మూవ్ అనగానే చూడాలంటారా? అమెరికన్లు తప్పుడు ప్రచారాన్ని చేయడంలో లేకపోతే తప్పుడు సందేశాలు ఇచ్చి టెస్ట్ చేయడంలో గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాము. ఇది కూడా అలాంటిదే అయి ఉండొచ్చు. అలా కాకుండా నిజంగానే ఆక్రమించి తమ దేశం అని గతంలోనే చెప్పాడు. వెనజులా మా దేశమైన అసలు ఒకప్పుడు అని చెప్పి ఈ ట్రంప్ గతంలోనే చెప్పాడు. అందుకని ఏం జరిగినా కూడా ఆశ్చర్యం లేదు. అడ్డగోలు చర్యలకు పాల్పడిన తర్వాత అది ఒకదానితో పరిమితం కాదు, ఒక దేశానికి కూడా పరిమితం కాదు అనేటువంటిది మరి ప్రపంచ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రపంచ నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు గమనించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. గతంలో ప్రపంచాన్ని ఆక్రమించుకునేందుకు అనేక మంది ప్రయత్నించారు. వాళ్ళందరూ కూడా ఎట్లా విఫలమయ్యారో కూడా చరిత్ర చెప్పింది. అందువల్ల ఇప్పుడు మళ్ళా గతంలో రెండో ప్రపంచ యుద్ధానికి ముందు హిట్లర్ రూపంలో అలాంటి శక్తి ఒకటి ఉంటే, ఇప్పుడు మళ్ళా అమెరికా రూపంలో లేదా దాని ప్రతినిధిగా డొనాల్డ్ ట్రంప్ రూపంలో మరో శక్తి ముందుకొస్తా వచ్చింది అనేటువంటి సంకేతాలు ఇప్పటికే జరిగినటువంటి పరిణామాలు వెల్లడించాయి. ఇది అమెరికా పతనానికి లేదా అమెరికాకు మరింత ప్రతిఘటన ఎదురుగా అవడానికి నాందిగా కూడా దీన్ని చెప్పొచ్చు. సార్, అసలు ఈ వెనజులా ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం వెనక నిజంగానే ఈ డ్రగ్స్ ట్రాఫికింగ్ కంట్రోల్ చేయడం కోసం అంటారా, లేదంటే దానిలో ఉన్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ అవ్వచ్చు, అలాగే జియో పొలిటికల్ కంట్రోల్ కోసం అనుకోవాలా? ఆయిల్తో పాటు జియో పొలిటికల్ కంట్రోల్ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే వెనజులా 1998 నుంచి అంటే సోషలిస్ట్ పార్టీకి చెందినటువంటి హ్యూగో చావెజ్ అధికారానికి వచ్చినప్పటి నుండి అమెరికాను గట్టిగా వ్యతిరేకిస్తూ ఉంది. లాటిన్ అమెరికా ప్రాంతంలో అమెరికాను వ్యతిరేకించే దేశాలన్నింటికి కూడా ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంది. ముఖ్యంగా అమెరికాకు కేవలం 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్యూబా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా దానికి అవసరమైనటువంటి చమురు సరఫరాలు వీటన్నిటిని కూడా చేస్తూ ఉంది. ఇది అమెరికాకు కంటగింపుగా ఉందనేటువంటిది ముందు గమనించాలి. ఇదే విధంగా లాటిన్ అమెరికాలో గనక అంటే తన పెరటి తోటగా భావించేటువంటి దక్షిణ అమెరికా ఖండంలో వామపక్ష శక్తులు లేదా అమెరికాను వ్యతిరేకించే శక్తులు కనుక పెరిగిపోయేట్లయితే అది ప్రపంచ ఆధిపత్యానికి, దాని పెత్తనానికి భంగం కలుగుతుందనేటువంటి భయం గడిచినటువంటి 2-3 దశాబ్దాలుగా పెరుగుతూ ఉంది. దానికి పరాకాష్ఠగా అంటే ఎన్ని కుట్రలు చేసినా కానీ ఒకసారి చిలీ కావచ్చు, మరొకసారి బ్రెజిల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లెఫ్టిస్ట్ ఫోర్సెస్ని ఓడించినప్పటికీ మితవాద శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ అధికారానికి తెచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోవటం అనేటువంటిది ఒక ఫీచర్ గా మనం చూస్తున్నాం. అందువలన అడ్డం తిరిగి ఏమైనా సరే ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఒక అడ్డగోలు వ్యవహారానికి ట్రంప్ పూనుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకని వెనజులా విషయంలో మదురో మీద నార్కోటిక్స్ అనేటువంటిది కేవలం సాకు మాత్రమే. గతంలో చూసాం మనం. సద్దాం హుసేన్ మారణాయుధాలను గుట్టలుగా పోసాడని చెప్పి దాడి చేసి చంపేసినటువంటి వీళ్ళు తర్వాత చెప్పిందంటే అబ్బాయి అట్లాంటి ఏవి ఆనవాళ్ళు ఏమి దొరకలేదని చెప్పారు. అందుకని ఇప్పుడు
మరి ట్రంప్ అదే ట్రంప్ మధురోని పట్టుకున్న తర్వాత మళ్ళా ఆ మాదక ద్రవ్యాల గురించి వాటి గురించి ఏం మాట్లాడలేదు. అందుకని ఒక సాకు మాత్రమే. ఇప్పుడు ఈ ట్రంప్ తీరు మొత్తానికి లాటిన్ అమెరికాలో యుఎస్ డామినెన్స్ని ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుందంటారు? ఇప్పటికే లాటిన్ అమెరికా దేశాల్లో వామపక్షాలు కాకపోయినప్పటికీ అక్కడ సార్వభౌమత్వాన్ని నిలుపుకోవాలనేటువంటి డెమోక్రటిక్ ఫోర్సెస్ కూడా అమెరికాను వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల అది రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని ఏం చేస్తారు? జైల్లో ఉంచుతారా శిక్ష వేసి, లేకపోతే ఇంకేదన్నా పేరుతోటి మర్డర్ చేయడానికి ఏమన్నా ప్లాన్ చేస్తారా, ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మనం అప్పుడే ఊహించి చెప్పలేము. కానీ దీని పరిణామాలు పర్యవసానాలు మాత్రం లాటిన్ అమెరికా మీదనే కాదు, యావత్ ప్రపంచం మీద కూడా ఉంటాయి. ఈ విధంగా అమెరికాకు వ్యతిరేకంగా ఉంటే ఎవరినైనా కిడ్నాప్ చేస్తారా, ఏ దేశాన్నైనా ఆక్రమించుకుంటారా అనేటువంటి ఆలోచనలు గతంతో పోలిస్తే కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఈ పరిణామాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నాయి. మీరు చూడండి, సోషలిస్ట్ గనక నార్కోటిక్స్ అనే పేరుతోటి వెనిజులా మీద చర్య తీసుకున్నాడు. పక్కనే కొలంబియా ఇప్పుడు భద్రతా మండలిలో సౌత్ అమెరికా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. ఆ దేశంలో కూడా లెఫ్టిస్ట్ నాయకుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన గుస్తావో పెట్రో, ఆయన కొకేన్ తయారు చేసి అమెరికాకి సరఫరా చేస్తున్నాడని చెప్పేసి ఆయన మీద ఆరోపణ. ఇట్లా మీరు మెక్సికో తీసుకుంటే పెంటానిల్, చైనా నుంచి వచ్చేటువంటి పెంటానిల్ ని మా దేశానికి సరఫరా చేస్తా ఉంది మెక్సికో వాళ్ళని చెప్పి ఇట్లా ఎవరో ఒకళ్ళ మీద టార్గెట్ చేయదలుచుకుంటే ఏదో ఒక నెపం మోపటం అనేటువంటిది మొత్తం చూస్తున్నాం. అందుకని ఇప్పుడు ఇరాన్ ఒకవైపు దాడి చేస్తా ఉన్నారు, రెండో వైపు గ్రీన్లాండ్ మాకు అమ్మండి లేకపోతే మేము కబ్జా చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఒక నాటో దేశాన్ని మరొక నాటో దేశం కబ్జా చేయటం అనేటువంటిది నిబంధనలకు విరుద్ధం. మరి నాటో దేశాలు ఏం మాట్లాడట్లేదు ఇప్పుడు. ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, లేదా బ్రిటన్ కానీ బిగ్ 3 అంటారు నాటోలో. మరి ఆ నాటో దేశాలు ఏం మాట్లాడట్లేదు. మీరు తేల్చుకోండి అని చెప్పేసి డెన్మార్క్ కి, గ్రీన్లాండ్ కి చెప్తున్నాయి. ఆ విధమైనటువంటి నిస్సహాయత, లొంగుబాటు ఒకవైపు కనిపిస్తూ ఉంటే మరొక వైపు ఇది అమెరికాని ఏ విధంగా ప్రతిఘటించాలా అని చైనా కావచ్చు, రష్యా కావచ్చు మరొక వైపు చూస్తున్నాయి. మన దేశం ప్రపంచ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నామని చెప్పుకున్నటువంటి మన దేశం మాత్రం మౌనం. ఇటువంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ కి మరింత ఉత్సాహం వస్తోంది. ఓహో, మనం ఏదన్నా చేసినా కానీ నోరు మూసుకొని పడి ఉండేవాళ్ళు ఉన్నారు, మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనేటువంటిది డొనాల్డ్ ట్రంప్ కి ఇప్పుడు ప్రపంచం ఇస్తున్నటువంటి సందేశంగా కనిపిస్తాం.